అబ్బబ్బబ్బా! కేఎఫ్‌సీ స్టైల్‌లో చికెన్ వింగ్స్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ చికెన్ వింగ్స్ అయితే తీసుకున్నాను అరకిలో. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా అలానే కొంచెం ధనియాల పొడి వేసి మంచిగా కలిపి ఫ్రిడ్జ్‌లో ఒక గంటల పాటు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక బౌల్‌లో ఒక కప్ మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఇవన్నీ కలిపి పెట్టేసుకోండి. ఇంకొక బౌల్‌లో చల్లటి నీరు తీసుకోవాలి. చల్లటి నీళ్ళతోని చేస్తేనే మనకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్‌ని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లో వేసి మంచి ఒకసారి ఇలా కలిపేసి ట్యాప్ చేసి ఆ చల్లటి నీళ్ళలో ఒకసారి వేసి ఇలా మళ్ళీ ఇంకా మంచి ఎంత బాగా మనం కలిపితే అంత బాగా ఇలా లేయర్స్ లాగా వస్తుంది. చల్లటి నీళ్ళలో వేయాలి, మళ్ళీ పిసకాలి, ఇలా మళ్ళీ కింద ట్యాప్ చేస్తే మనకు పొడి అంతా పడిపోయి ఇలా వింగ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు దాన్ని వేడి వేడి ఆయిల్లో ఇలా వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 సైడ్లు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. కేఎఫ్‌సీ స్టైల్లో కాకుండా మన ఇంట్లో చేసుకున్న ఆ టేస్టే వేరు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్లు చేయండి.